పరిశుద్ధ నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియోని చూస్తున్న మీ అందరికీ నా యొక్క చిన్న విజ్ఞప్తి అండి. ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు మేలుకరంగా ఆత్మీయతలు బలపరిచే విధంగా మార్చబడినట్లయితే చిన్న లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ రూపంలో మీ యొక్క స్పందన మాకు తెలియపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు బైబిల్ లేఖనంలో ఒకానొక వ్యక్తి గురించి మనం ధ్యానించుకుందాం. ఆ వ్యక్తి పేరు రహాబు. రహాబు అనే ఒక పేరు మనం ప్రస్తావించగానే అనేక మంది హృదయాల్లో ఒకటే ఒక రేకెత్తిస్తబడుతుంది, ఆలోచన కలిగిస్తుంది. రహాబు ఒక వేశ్య కదా, ఒక ప్రాస్టిట్యూట్ కదా, ఒక పాపి కదా అనే ఆలోచన ప్రతి హృదయాల్లో రేకెత్తిస్తుంది. మనము ఫస్ట్ నుంచి వింటున్నదే కదా, రహాబు అంటే ఒక వేశ్య పాపిగానే ఉంది, ఆమె పాపిగానే బ్రతుకుతుంది అనే ఆలోచన ప్రతి హృదయాల్లో రేకెత్తించబడుతుంది. అయితే ఈ దినాల్లో రహాబు గురించి కొన్ని గుడ్ క్వాలిటీస్ అంటే మంచి లక్షణాలు, అంటే ఆమె పాపియే, ప్రాస్టిట్యూటే, కానీ దేవుని ఎరగక ముందు ఆమె జీవితం అది, కానీ దేవుని ఎరిగిన తర్వాత ఏం జీవితం జీవించింది అనే జీవితము ఎలా ఉంది అని ఈరోజు మనం ధ్యానించుకుందాం. పర్టికులర్గా దాని గురించి మనం చర్చించుకుందాం. అయితే రహాబు గారు మొదటిగా చేసిన పని, మొదటి యొక్క ప్రక్రియ ఏంటంటే తను దేవుని గురించి తెలుసుకుంది, విశ్వసించింది. ఎలా మనకు తెలుస్తుందంటే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనం మనం చూసినప్పుడు, 9, 10, 11 వచనం మనం చూసినప్పుడు, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు యొక్క ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుటి యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోజేసెను. యోర్దాను తీరమునున్న అమోరీయుల ఎదురు రాజులైన సీహోనుకును ఓగుగును మీరేమి చేసేతరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసేతరో ఆ సంగతి మేము వింటిని. రహాబు చేసిన మొదటి ప్రక్రియ ఏమిటంటే యొక్క ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడిని యెహోవా ఏ కార్యాలు చేశాడో, ఏ క్రియలు యొక్క ఆశ్చర్యకార్యాలు చేశాడో ప్రతిదాన్ని ఆమె ఆలకించింది, విన్నది. ఎర్ర సముద్రం పట్ల వారిని ఎట్లా 6 నెలల మీద ఎలా నడిపించుకొచ్చాడో, యోర్దాను నదిని ఎలా దాటించాడో, అలాగే రాజుల మధ్య ఎలా విజయమును చేకూర్చాడో, అలాగే అరణ్యంలో ఎలా అయితే పోషించుకుంటూ నడిపించుకుంటూ వచ్చాడో ప్రతిదాన్ని పర్టికులర్గా ఆమె విన్నది. ఇది ఆమె వేసిన మొదటి స్టెప్, మొదటి అడుగు తన యొక్క జీవితాన్ని మార్చుకునే ప్రయత్నాల్లో. అలాగే రహాబు గురించి రెండవది మనం చర్చించుకున్నట్లయితే ఆ యొక్క 11వ వచనంలోనే మనకు తెలుస్తుంది, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాం. ఇది రెండవ థీమ్. ఏంటంటే ఆమె విన్న తర్వాత విని ఊరికనే ఉండిపోలా, గుండెలు కరిగిపోయేలాగా భయపడింది. ఎవరికంట? దేవునికి భయపడింది, దేవుని ప్రజలకు భయపడింది. ఈరోజు కూడా మొదటిగా చేసింది ఆమె దేవుని గురించి విన్నది. రెండవదిగా చేసింది ఏంటంటే ఆమె దేవునికి భయపడే స్త్రీ కింద మార్చబడింది. ముందున్న జీవితాల్లో ఎవరికి భయపడేది కాదు, ఎవరిని లెక్క చేసేది కూడా కాదు. అయితే దేవుని తెలుసుకున్న తర్వాత, దేవుని ప్రజల గురించి, దేవుని గురించి ఆలోచన చేసిన తర్వాత దేవునికి భయపడడం అనేది ప్రారంభం చేస్తుంది. అలాగే రహాబు గురించి మూడవదిగా మనము చర్చించుకున్నట్లయితే, రహాబు చూసినట్లయితే 12వ వచనంలో 11వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఒక మాట సెలవిస్తుంది ఆమె, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. మూడవదిగా ఆమె చేస్తుంది ఏంటంటే సాక్ష్యం చెప్పింది, బలమైన సాక్ష్యంగా మార్చబడింది. ఎట్లాగా? పైన ఆకాశం అంది కానీ క్రింద భూమి అందే కానీ మీ దేవుడైన దేవుడు యెహోవాయే, మీ ఎదుట ఏ మనుషునికైనను ఏ నరుడికైనను ధైర్యం ఏమాత్రమును నిలబడదు, ఉండడు కూడా అని బల్లగుద్ది సాక్ష్యం చెప్పింది. రోజు కూడా విన్నది, ఆమె వాక్యం ప్రకారంగా దేవుని విశ్వాసం ఉంచి భయపడింది. తర్వాత ఆమె ప్రజల గురించి, దేవుని సేన గురించి, దేవుని గురించి, దేవుని ప్రజల గురించి అనేక విధులుగా బల్లగుద్ది సాక్ష్యం చెప్పింది. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ మీ దేవుడిని యెహోవా తప్ప వేరొక దేవుడు ఎవ్వడను కూడా లేడు అని సాక్ష్యం చెప్పిన స్త్రీ కింద మార్చబడింది. రహాబు గురించి నాలుగవదిగా మనము చర్చించుకున్నప్పుడు రహాబు ఒక మాట సెలవిస్తుంది, అయ్యా మిమ్మల్ని కాపాడాను కాబట్టి, మిమ్మల్ని రక్షించాను కాబట్టి ఈరోజు మీ దేవుడిని యెహోవా ఈ దేశం పట్ల మీకు విజయమును ఖచ్చితంగా ఇస్తాడు, బలమైన సాక్షిని నిలబెడతాను, సాక్షి ఆ విశ్వాసం, నాకు భయం నాకు ఖచ్చితంగా ఉంది. అయితే
ఈ దేశంలో మీరు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను రక్షించండి అనే మాట కాకుండా ఆమె ఒక మాట సెలవిస్తుంది, అయ్యా ఈ దేశం మీరు వచ్చినప్పుడు నేనును అలాగే మా తల్లిదండ్రులు కానీ మా అక్క చెల్లెలు కానీ మా అన్నదమ్ములు కానీ చాలామంది ఉన్నారయ్యా, వారిని కూడా రక్షిస్తారా అనే ఆలోచన ఆమె మాట్లాడుతూ ఉంది. అయితే ముందుగా పాపిగా ఉన్నప్పుడు, వేశ్యగా ఉన్నప్పుడు, ప్రాస్టిట్యూట్గా ఉన్నప్పుడు తన తండ్రిదండ్రులు వాళ్ళని ఇష్టపడలేదు, తన అన్నదమ్ములు వాళ్ళని ఇష్టపడలేదు, తన అక్క చెల్లెలు వాళ్ళని ఇష్టపడలేదు, ఆమెను ఇష్టపడలేదు. అయితే ఆమె ఒక మాట లాస్ట్లో దేవుని గురించి విన్నప్పుడు, భయపడినప్పుడు, తెలుసుకున్నప్పుడు, సాక్ష్యం చెప్పినప్పుడు, ఆమె గట్టిగా బల్లగుద్ది చెప్పినప్పుడు, నేను ఒక్కదాన్ని రక్షించబడితే సరిపోదు, నేను ఒక్కదాన్నే కాపాడబడితే సరిపోదు అని కాకుండా నా ఇంటి వారందరిని కూడా కాపాడబడాలి, నా ఇంటి వారందరిని కూడా రక్షించబడాలి అనే మంచి ఆలోచన కలిగిన స్త్రీ తన ఇంటి వారందరినీ తన ఇంట్లో చేర్చుకుంది. తన అన్నదమ్ములు కానీ, తన అక్క చెల్లెళ్ళు కానీ, తన అన్నదమ్ములు ప్రతి తల్లిదండ్రులని తన ఇంట్లో చేర్చుకున్న తర్వాత వేగులో వారు వెళ్ళిపోతున్న క్రమంలో ఆ ఇంటికి ఒక గుర్తు పెట్టి వెళ్తారు. ఏమిటంటే ఎర్రని దారము, ఒక ఎర్రని దారము తన ఇంటికి కమ్ములకు కట్టి వారి కిందకి దింపుతుంది. అలాగే ఆ గుర్తు ఆ కిటికీకి ఉంచబడుతుంది. వారికి మాట సెలవిచ్చిన రీతిగా ఆ ఎర్రని దారం ఉన్నంత కాలము మేము వచ్చినప్పుడు ఆ ఎర్రని దారము చూచి మీ ఇల్లు రహాబు అనేది గుర్తెరిగి మీ ఇంటిని కాపాడబడేలా చేస్తామని వాగ్దానం చేస్తారు. అయితే 5వది చేస్తుందనంటే తన ఇంటి వారందరినీ తన ఇంట్లో చేర్చుకొని వారు వచ్చే అంతవరకు తన గుర్తును కాపాడుకునే స్త్రీ కింద మార్చబడింది. ఇది 5వది, చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు కూడా ఆత్మీయతలో మనం వచ్చినప్పుడు చూసుకున్నప్పుడు ఈ 5 థీమ్స్ మన హృదయాల్లో, మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మెరుగుపరుచుకొని ఫలించే రీతిగా అమలుపరుచినట్లయితే ఖచ్చితంగా మన జీవితాలు వృద్ధి చేర్చబడతాయి. ఎట్లాగో చూసినట్లయితే మొదటిగా చేసింది ఏంటంటే దేవుని గురించి విన్నది, 2వది చూస్తుంది ఏంటంటే భయపడింది, 3వది చూసుకున్నప్పుడు ఏంటంటే బలగుది సాక్ష్యం చెప్పింది, 4వదిగా ఏం చేస్తుందంటే తన ఇంటి వారిని రక్షించుకునే ప్రయత్నంలో మాట్లాడిన స్త్రీ కింద, ప్రవర్తించే స్త్రీ కింద ఉంది. 5వదిగా తన గుర్తుని తాను కాపాడుకుంది, వారు ఇచ్చిన గుర్తుని. 5వదిగా మనం చూసినప్పుడు ఏంటంటే వారు వచ్చే అంతవరకు తన గుర్తును తను కాపాడుకుంది. అలాగే దేవుని గురించి వాక్యము బలంగా వింటున్నావా? అలాగే విన్న వాక్యం బట్టి భయపడుతున్నావా? విన్న వాక్యం బట్టి, విశ్వసించిన వాక్యం బట్టి, భయపడిన రీతిని బట్టి అనేకుల మధ్యలో సాక్షిగా నిలబెట్టబడుతున్నావా? 4వదిగా అనేక మందిలో నేనొక్కనే రక్షించబడాలి, నేనొక్కనే దీవించబడాలి, నేనొక్కనే ఆశీర్వదించబడాలి సరిపోతుందని అనేక సెల్ఫిష్ మైండ్లో ఉంటున్నాయేమో. అనేక మంది నీతో కూడా రక్షించబడాలి, నువ్వు అక్కడ రక్షించబడితే సరిపోదు, నీ ఇంటి వారందరిని కూడా రక్షించబడాలి, నీ ఇంటి వారందరిని కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అనే మంచి ఆలోచన కలిగి ఉండాలి. నీ ఇంటి వారితో సరిపెట్టుకోకూడదు, నీ సహోదరులు కానీ, నీ తోటివారి కానీ, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ ప్రతి ఒక్కరూ రక్షించబడాలి అనే ఆలోచనతో ఉండాలి. అలాగే 5వది మనం చూస్తున్నప్పుడు నీ గుర్తును, అంటే దేవునికి ఇచ్చిన రక్షణ అనే గుర్తును కాపాడుకునే ప్రయత్నంలో ఉండాలి. రక్షణ అనే గుర్తును కాపాడుకుంటున్నావా, లేదంటే రక్షణ అనే గుర్తును పోగొట్టుకుంటున్నావా? లోకంలోకి తిరిగి దేవుడు రాకమునిపే రక్షణ అనే గుర్తు దేవుడికి ఇచ్చిన తర్వాత ఆ రక్షణ అనే గుర్తును కొంతకాలమైన తర్వాత పోగొట్టుకుంటున్నాయేమో. దేవుడు వాక్యం సెలవిస్తుంది, రక్షణ అనే గుర్తును పోగొట్టుకున్నావంటే రాకడ సమయాలు నువ్వు తప్పించబడలేవు. రహాబు ఏం చేస్తుందంట, తన వచ్చేంత వరకు వేగుల వారు, అలాగే యెహోషువ దళము వచ్చేంత వరకును తన గుర్తును తను కాపాడుకుంది. ఇప్పటి వరకును రహాబు గురించి అనేక విషయాలు మనం చర్చించుకోవడం జరిగింది. 5 విషయాలను చర్చించుకున్నాం. ఆమె దేవుని గురించి విన్నది, భయపడింది, సాక్ష్యం చెప్పింది, తన ఇంటి వారందరినీ తన ఇంటిని చేర్చుకుంది, తన యొక్క వేగుల వారు ఆమెకి ఇచ్చిన గుర్తును కాపాడుకుంది. ఈరోజు కూడా విశ్వాసిగా కొనసాగబడుతున్న నీవు కూడా ఇప్పటి వరకును రహాబు ఒక వేషి కానీ, ఒక పాపి కానీ గుర్తించబడిన నీవు కూడా ఈరోజు కూడా దేవుని వాక్యం వింటున్న నీవు రహాబు ఒక వేషినే, పాపినే, కానీ ముందు జీవితం అది. కానీ దేవుని తెలుసుకున్న జీవితము, దేవుని ఎరిగిన తర్వాత నా జీవితము అద్భుతంగా ఆనందదాయకంగా మార్చబడింది. అది గుర్తెరగాలి ప్రతి ఒక్కరూ. 5 విషయాల్లో ఆమె మంచిగా పాటించడం జరిగింది. ఈరోజు కూడా 5 విషయాలు కూడా నీవు పాటించడం జరిగితే రాకడ సమయాలు తప్పించబడతావు, రాకడ సమయాలు నీవు పక్కకి మార్చబడతావు, అలాగే అనేకంగా నువ్వు బలపరచబడతావు, ఫలించబడతావు, దీవించబడతావు, పరలోక రాజ్యం నీదవుతుంది. ఏమి చేయాలంటే ముందుగా వాక్యం పర్టికులర్గా వినాలి. 2వదిగా వాక్యం విన్న తర్వాత దేవునికి మాట బట్టి భయపడాలి. 3వదిగా ఏం చేయాలంట, బలమైన సాక్ష్యం ఇవ్వాలి. లోకంలో దేవుని పట్ల మంచి సాక్ష్యం పలకాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నిజరక్షకుడు అని బలమైన సాక్ష్యం పలకాలి. 4వదిగా ఏమి చేస్తుందంట,
ప్రతి ఒక్కరిని గురించి ప్రార్థన చేసి నీ ఇంటిని చేర్చుకోవాలి. అంటే ప్రతి ఒక్కరి రక్షణ వైపు నడిపించాలి. ప్రతి ఒక్కరు కాపాడబడాలి, రక్షించబడి ఆలోచనతో నువ్వు పరిగెత్తాలి. 5వదిగా దేవుడు నీకు ఇచ్చిన గొప్ప రక్షణ అనే మంచి దాన్ని కాపాడుకోవాలి. ఎప్పటి వరకంట? దేవుని రెండవ రాకడ వచ్చేంత వరకు నువ్వు ఆ రక్షణను కాపాడుకోవాలి, విడిచిపెట్టకూడదు. రహాబు తన ఇంట్లో ఉన్న ఎర్రని దారమును ఎట్లా అయితే కాపాడి పట్టుకుంటూ అలాగే వారు వచ్చేంత వరకు నువ్వు దాన్ని పట్టుకుని ఉందో, ఈరోజు కూడా దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణను నువ్వు పట్టుకోవాలి, దాన్ని విడిచిపెట్టకూడదు. అలాగే రాకడ పర్యంతం వరకు నువ్వు ప్రతి ఒక్కరు కాపాడబడాలి అనే ఆలోచనతో పరిగెత్తాలి. అటువంటి కృప మనందరికీ దేవుడు ఇచ్చును గాక. రహాబు గురించి 5 విషయాలు నేర్చుకున్నా కాబట్టి రహాబులో వేసిన 5 పాయింట్స్ మనం నేర్చుకున్న వాడమైతే 5 పాయింట్స్ మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాలు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాము, దీవించబడతాము, ప్రతి ఒక్కరు బలపరచబడతాము. ఈ యొక్క ప్రతి మాటను ప్రతి ఒక్క హృదయాల్లో రేకెత్తించబడి ఆచరించి అందరం ఫలించబడుదురుగాక. ఆమేన్.